దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన నిమిత్తము ఆయనని చూసిన విధానాన్ని ఆయన ఎంతో బాధతో మనకి ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నారండి. ఎందుకంటే ఆయన మన రోగములను భరించడంట, అలాగే మన వ్యసనములను ఆయన సహించారు. ఆయనను మొత్తబడిన వానిగా, ఎందుకంటే ఒక వెలివేసిన వానిగా, అలాగే దేవుడు హింసించాడు, దేవుడు శిక్షించాడు అనిగా శ్రమనొందిన వానిగా మనం అతన్ని చూసామంట. యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తం ఈ లోకానికి వచ్చి ఆయన ఎంతగానో భయంకరమైన శిలువ మరణం పొందినప్పుడు మనం ఆయన్ని ఎలా చూసామంటండి, ఒక వ్యసన పరుడిగా మనం చూసాము. అలాగే దేవుడు శిక్షిస్తున్నాడు అన్న వారిగా మనం చూసాము. ఆయన ఎందుకు వచ్చారంట? మన రోగములను భరించడానికి, మన వ్యసనాలను సహించడానికి, మనం చేసిన ప్రతి పాపాన్ని కూడా పరిహరించడానికి ఆయన వచ్చారు. ఇంకా చూసుకుంటేనండి, యోబు అనే వ్యక్తి కూడా మనకి తెలుసు. ఆయన కూడా ఉదయకాలమే లేచి తన కుమారుల కోసము నిత్యము బలి చేయటం, అలాగే హోమాలు చేయటం, అనేక మంది కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయటం, ఎన్నో మంచి చేస్తూ ఉన్నాడు. కానీ చివరికి ఏమైందండి? దేవుడు పరీక్షించినప్పుడు అవన్నీ సర్వం కోల్పోయాడు. సర్వం కోల్పోయినప్పుడు వారి స్నేహితులు అందరూ ఏమన్నారు? నువ్వు ఏదో పాపం చేసావు, అందుకే దేవుడు నిన్ను ఇలా ముద్దాడు అని అనుకుంటారు. ఎందుకంటే మానవ స్వభావం అటువంటిది, నైజం అటువంటిది, మానవ నైజం అటువంటిది కదండి. మనం ఏదన్నా శ్రమల్లో పడినప్పుడు కానీ, మనం ఏదన్నా ఇబ్బందుల్లో పడినప్పుడు కానీ, అది నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉన్నావు కదా, నిజంగా పరిశుద్ధంగా ఉండి దేవుడు ఎందుకు నిన్ను ఇలా శ్రమలకి నిన్ను పంపిస్తాడు, దేవుడు హెల్ప్ చేస్తాడు కదా అనుకుంటారు. కానీ దేవుడే మనల్ని పరీక్షిస్తూ ఉంటాడండి. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాల నిమిత్తము ఆయన ఈ లోకంలోకి వచ్చి మన పాపాలు క్షమించారు. మన పాపాలని క్షమించటానికి, అలాగే మన రోగాలను భరించడానికి, మన వ్యసనాలు, మన చెడు సహవాసాలన్నిటినీ కూడా ఆయన తీసివేయాలని వచ్చారు. కానీ ఆయన ఎలా ఉన్నారో తెలుసండి? లేత మొక్కవలే, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే అతడు ఆయన ఎడల పెరిగెను. అంత అందంగా నిజంగా యేసుక్రీస్తు ప్రభువారి వల్ల దగ్గర బ్రతుకుతూ వచ్చారు. కానీ మనం అతన్ని ఎందుకు పనికిరాని వ్యక్తిగా, ఒక సిలువ వేయబడిన ఒక వ్యక్తిగా, దేవుడు విడిచిన వ్యక్తిగా చూస్తూ ఉంటారండి చాలామంది నమ్మకం లేకుండా ఉంటారండి. అలా కాదు, దేవుడు ఏది చేసినా కానీ ఒక ప్రణాళిక ఉంటుందండి, ఒక కార్యం ఉంటుంది. అది మనం ఎదురు చూడాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. అలాగే ఈయన మన జీవితంలో కూడా ఏదైనా శ్రమలు వచ్చినప్పుడు కూడా మనం త్రొట్టెల్లిపోకుండా, ఇది మనం చేసిన పాపం వల్ల వచ్చింది, లేకపోతే ఏదో ఈ శ్రమలకు దేవుడు నన్ను గురి చేశాడు, నన్ను పంపించాడు అని మనము నిస్సహాయస్థితిలో పడిపోకుండా, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తం వచ్చారు. ఆయన ఎంతో భయంకరమైన శిలువ యాగం పొందారు. కానీ తర్వాత ఏముంటుందండి మనకి? ఆయన మళ్ళా వస్తారు, మనల్ని నిత్యరాజ్యంలోనికి తీసుకుని వెళతారు. అది నిరీక్షణ కలిగి మనం ఉండాలి.
ఎందుకంటే ఆయన దేవుడనే నమ్మాలి. ఆయన మన పాపాల నిమిత్తం వచ్చారు. మన శ్రమల మనం చేసిన ప్రతి పాపాన్ని ఆయన భరించారు. ఆయన దెబ్బల వల్ల మనకి స్వస్థత. ఎందుకంటే మన ఆత్మీయతకు కూడా మనకి స్వస్థత అండి. శరీర రోగాల గురించి, శరీర బలహీనతల గురించి కాదు, కానీ మన ఆత్మీయతలో ఉన్న బలహీనతలను పోగొట్టాలి. మన ఆత్మీయతలో ఉన్న రోగాలని ఆయన తీసివేయాలండి. అందుకని ఆయన ఎప్పుడు మనం గనక అడిగితే, ఆయన ప్రార్థిస్తే మనలో ఉన్న ప్రతి అపవిత్రతను తొలగించి ఆయన మనల్ని నిత్యరాజ్య వారసులుగా చేస్తాడు. అలాగే ఈ లోకంలో కూడా మనకి భౌతికంగా మనకి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు త్రుటిల్లిపోకుండా, చింతపడకుండా దేవుడు నన్ను లేవనెత్తుతాడు, నన్ను బలపరుస్తాడు, నేను ఉన్నత స్థితిలో ఉంచుతాడు దేవుడని ఆయనపై విశ్వాసము, నమ్మకము కలిగి ఉన్న, నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఆయన మన పట్ల కార్యం చేస్తాడు. ఎవరైనా గమనించండి, విశ్వాసం నమ్మకం లేని చోట దేవుడు కార్యం జరిపించడు. మనం ఎవరి దగ్గరికన్నా వెళ్ళినప్పుడు, ఏదన్నా అడిగినప్పుడు, ఏదైనా చేయాలనుకున్నప్పుడు కూడా మనం విశ్వాసంతో, నమ్మకంతో మనం అడిగామంటే అక్కడ కార్యం జరుగుతుంది. విశ్వాసం నమ్మకం లేని చోట ఏది కార్యం జరగదు. కానీ అందుకే మనము దేవుడు కార్యం చేస్తాడని విశ్వాసం, నమ్మకం కలిగి ఉందాము. ఇచ్చిన కొన్ని మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.